శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు భాగవతంలో మనం ధర్మరాజు చేసిన రాజసూయ యాగం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయానికి భూమండలం మీద ఉన్న రాజులందరూ వచ్చారు. ధర్మరాజు గారు 4 దిక్కులకు పంపించిన 9 తమ్ముళ్ళు కూడా ఎక్కడా ఎవరూ ఎదురు తిరిగిన రాజు లేని సందర్భమును తయారు చేస్తే ఒక్క జరాసంధుడు మాత్రమే కప్పము కట్టకపోతే జరాసంధుడు కూడా భీమసేనుని చేతిలో మృత్యుడయ్యాడు. తదనంతరం భరతఖండమునందు ఉన్న రాజులందరూ కప్పము కట్టి ధర్మరాజు గారి ఆధిక్యమును అంగీకరించిన తర్వాత రాజసూయ యాగం జరుగుతోంది. రాజసూయం అంటే మాటలు కాదు, బంగారు నాగలితో భూమిని దున్నారు. రాజసూయ యాగానికి వచ్చిన వారందరికీ సక్రమమైన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చెయ్యాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. అసలు ఏదైనా ఒక ముఖ్యమైన ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు కూడా మన ఇళ్లలోనూ మనం కూడా కనుక ఎవరికి ఏ పని చేతనవుతుందో ఆ పనిని మనం కనుక అప్పచెప్పేస్తే చాలా పెళ్ళిళ్ళలో లేకపోతే శుభకార్యాలలో ఇది జరగలేదు అది జరగలేదు అనుకుంటూ మాకు ఇది అందలేదు అది అందలేదు అనుకోకుండా మర్యాదలకి లోటు లేకుండా ఉండేటట్టుగా జరుగుతుంది. ఇక్కడ ధర్మరాజు గారు కూడా ఆ రకంగానే ఏ పనులకు ఎవరెవరు సరిపోతారో వాళ్ళని వెంటనే ఆ పనులకు పెట్టేశారు. కర్ణుడికి ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషం. ఒకరికి శ్రద్ధాభక్తులతో దానం ఇవ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడికి పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగడం కోసం రాజసూయ యాగంలో దానాలు చేయడానికి ధర్మరాజు గారు అంతటి వాడు కర్ణుడిని నియమించాడు. పదవులు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి. కర్ణుడిని తీసుకువచ్చి యాగంలో దానములు ఇవ్వడం కోసమని నిర్ణయించి ఆ పదార్థములన్నిటినీ ఆయనకు అప్పచెప్పి కూర్చోబెట్టాడు. వంటశాలలో ఉండి రుచికరమైన పదార్థాలను తయారు చేయించమని తమ్ముడైన భీమసేనునికి పురమాయించి భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు. వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే ఇంటి యజమాని ఒక జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఆశీర్వదనం చేసి వెళ్ళిపోయే వరకు వాళ్ళ పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏమేం కావాలో చూడడానికి బాధ్యత కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి. ఈ పనికి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు. ఎంత గౌరవించారో చూడండి. గౌరవము అన్నది పొగడ్త వలన కానీ మాటల వలన కానీ రాదు. మనం చూపించే ఆదరణ వలన మన గౌరవం ఆవిష్కరించబడుతూ ఉంటుంది. కాబట్టి తమ్ముడైన అర్జునుని కృష్ణుడి సపర్యలు చేయడానికి వినియోగించాడు. యాగమునందు వైదిక క్రతువులలో వాడబడే సమస్త పదార్థాలను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతని నకులుడికి అప్పచెప్పాడు. వచ్చిన వాళ్లలో నారద మహర్షి, అత్రి మహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి సిద్ధం చేయాలి. ఆ పనికి తన తమ్ముడైన సహదేవుడిని వినియోగించాడు. భోజన పంక్తిలో రుచులూరించే పదార్థాలను తెప్పించి చక్కగా వడ్డన జరిగేలా చూసే పనిని ద్రౌపదికి అప్పచెప్పాడు. ఈ రకంగా అందరికీ తలో పనిని అప్పచెప్పాడు. మనం కూడా మన ఇళ్లలో పూజలు అవి చేసుకునేటప్పుడు మనకి కావాల్సిన వస్తువులు ఇంచుమించుగా ఎప్పుడూ శుభకార్యాలు చేసుకునే వాళ్ళకైతే తెలిసిపోతాయి. లేదు అంటే ఆ బ్రహ్మగారు మనకి ఒక పొద్దు లాంటిది రాసేసి ఇస్తారు. కాబట్టి దానిని బట్టి చూసుకుని ఏవేవి ఎలా కావాలి, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, పువ్వులు ఇలాంటివన్నీ కూడా పళ్ళాలలో దేనికది అమర్చేసి ఆ బ్రహ్మగారు వచ్చేసరికి ఆయనకి వీలుగా ఉండేటట్టుగా పెట్టామనుకోండి. ఒక సత్యనారాయణ వ్రతం ఏమేనండి, కళ్యాణం అవనండి, లేకపోతే లింగార్చన కావాలి, లింగాభిషేకం, శివుడికి అభిషేకం అయ్యే ఈశ్వరాభిషేకానికి కాదండి, దేనికైనా సరే మనం దేనికది సపరేట్గా పెట్టేసి ఆయనకు అందిస్తే ఆయన చేసుకోవడానికి సులువుగాను ఉంటుంది. మళ్ళీ ఆయన అడిగేటప్పటికి అగరత్తులు వెలిగించాలి, ధూపమాగ్రాపయామి అనగానే అగరత్తులు తేవడానికి లేచి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి లేకపోతే ఎవరినో పిలిచి అగరత్తులు అక్కడ ఉంటాయి తీసుకురండి అని అంటూ చెప్పడం, ఈ కర్పూరం ఇక్కడుంది తీసుకురండి, ఈ పువ్వులు చాలేదు అందులో ఇంకా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాను తీసుకురండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే పూజ మీద చేసే పని మీద కూడా శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడవక్కడ అమర్చుకుని ఎవరెవరికి ఏమేమి అప్పచెప్పాలో కూడా మనం కనుక ఈ భాగవతంలో ఈ ధర్మరాజ యాగం గురించి, రాజసూయ యాగంలో గురించి కనుక తెలుసుకుంటే మనం చేసే శుభకార్యాలన్నీ చకచకా తొందరగా భక్తిగా శ్రద్ధగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇలా జరుగుతున్న రాజసూయ యాగాన్ని మెచ్చుకోని వారు అంటూ ఎవరూ లేరు. అంత అందంగా రాజసూయ క్రతువు జరుగుతోంది. అంతా పూర్తయిపోయింది. అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అగ్రపూజన చేస్తారు. అగ్రపూజలో అక్కడ ఉన్న వారిలో ఒక పెద్దని ఎంచి ఆయనకి పూజ చేస్తారు.
వయస్సు చేత పెద్దరకం నిర్ణయించరు, జ్ఞానం చేత వృద్ధుడైన వాడిని చూస్తారు. పరమజ్ఞాని, లోకములకు ఉపకారం చేసేవాడు, గురుస్వరూపం కలిగినవాడు. అటువంటి వానికి అగ్రపూజ అని వారిని కూర్చోబెట్టి అగ్రపూజ చేసి వారికి మర్యాద చేసి వారి కాళ్ళు కడిగి ఆ జలమును తల మీద చల్లుకుని వారికి బట్టలు పెట్టి హారములు పెట్టి ఆయనకు పూలదండలు వేసి గౌరవిస్తారు. ఇప్పుడు ఇంకా ఈ సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అనే ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందరో ఋషులు, మహర్షులు, దేవగురువులు, ఎందరో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారు ఉన్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు. అప్పుడు వయసులో చిన్నవాడైనా బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి అన్నాడు, ఏమిటన్నయ్యా, అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడు అని ఆలోచిస్తున్నావా అని అడిగారు. అడిగి ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. శ్రీ మహావిష్ణువు అన్న మాటకు వ్యాఖ్యానం చేశాడు. కృష్ణుడు అగ్రపూజకు అర్హుడు అని సూటిగా అనలేదు. కానీ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి, అన్నయ్య, ఈయన ఈశ్వరుడు, ఇక్కడ నిలబడి ఈయనే బయట వెళ్ళిపోతున్న కాలరూపము, ఒక ప్రదేశంలో ఎక్కడెక్కడ కనబడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే. ఇప్పుడు నీవు చేసిన యాగము ఆయనే, ఆ యజ్ఞము ఆయనే, చేసినవాడు ఆయనే, నీవు ఇచ్చిన హవిస్సులు తిన్నవాడు ఆయనే, వచ్చి వెళ్ళిపోతున్న ఈ జగత్తు ఆయనే, ఇది వెళ్ళిపోవడానికి కారణమైన ఈశ్వరుడు ఆయనే, లోకమునకు ఈ మర్యాద నేర్పినవాడు ఆయనే, తత్వముగా భాసిల్లుతున్నవాడు ఆయనే, ఆయనే మననము చేత రక్షించే మంత్రస్వరూపము, ఆయనే వెలుగుతున్న అగ్ని, స్వాహ అని వేయబడుతున్న పదార్థం కూడా ఆయనే, ఉదయం, మధ్యాహ్నం, సంధ్యా సమయము అని పిలువబడే వేళల రూపము ఆయనే, బ్రాహ్మణులుగా కనబడి ఈ వేదమునంతటినీ కూడా ప్రచారం చేసే రూపము ఆయనే. ఈయనే పదార్థములు పుట్టడానికి కారణమైనవాడు. ఈయన వలననే ఉన్న పదార్థములు పెరుగుతున్నాయి. ఎన్నో పదార్థములు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అందులకు ఈయనే కారణం. వీటన్నిటికీ ఈయనే కారణం. ఇక్కడ ఇలా కనబడుతూ అక్కడ అన్నీ చక్కబెట్టగలడు. అన్నయ్య, ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు ఇవాళ మన కళ్ళెదుట మన మాంసనేత్రముతో చూడడానికి ఎదురుగుండా వీలైన రీతిలో రక్షకుడై, సర్వకాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్నవాడై, యాగమునకు వచ్చి నిర్వహించి జరాసంధుని వధించేయించిన మహాపురుషుడు ఎవడు ఉన్నాడో ఆయన ఇక్కడ కూర్చుని ఉండగా ఇంకా ఎవరెవరు వెతుకుతారు? ఆయనకు అగ్రపూజ చెయ్యండి అన్నాడు. సహదేవుడు చిన్నవాడైనప్పటికీ ఈ మాట చెప్పేసరికి ధర్మరాజు గారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు, చెప్పే మాట ఎదిరించలేనిదై ఉండాలి. అది ఆవిష్కరణ అంటే. కృష్ణుడు ఎవరో చెప్పాడు సహదేవుడు. కృష్ణుడిని సరిగ్గా అర్థం చేసుకున్నాడు. సహదేవుడు ఎంత జ్ఞానో చూడండి. సహదేవుడు అలా చెప్పగానే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని తీసుకుని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకుని కృష్ణుని వద్దకు వెళ్ళారు. 5 అన్నదమ్ములు, ద్రౌపదీదేవి, కుంతీదేవి అందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెమును తీసుకువచ్చి ఆయన కాళ్ళ కింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారు పాత్రలోంచి నీళ్లు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను ఆయన కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే 4 అన్నదమ్ములు పుష్పములు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్లు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళంలోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలమును తీసుకుని ధర్మరాజు గారు తన శిరస్సు మీద జల్లుకుని తదుపరి కుంతీదేవి శిరస్సు మీద, ద్రౌపదీదేవి శిరస్సు మీద, తమ్ముళ్ల శిరస్సుల మీద చల్లాడు. ఇది ఒక్కసారి మనం గనక ఊహించుకుని మనమే అది చేస్తున్నట్టుగా ఆ కృష్ణ పరమాత్మ అలా కూర్చున్నట్టుగా ఒక బంగారు పళ్ళెంలో ఆయన పాదాలు పెట్టి భార్య తీసుకువచ్చిన వెండి చెంబులోంచో బంగారు పళ్ళెంలోంచో నీళ్లు పడుతూ ఉంటే మనం కనుక ఆ కృష్ణుడి పాదాలను కడిగి ఆ నీళ్లు మన తలల మీద చల్లుకున్నట్టుగా ఆ తర్వాత ఆ పాదమును శుభ్రంగా తుడిచి చక్కటి గంధం రాసి ఆయన పాదాలకి పుష్పాలతో పూజ చేసినట్టుగా ఊహించుకుంటే ఊహలో కాబట్టే బంగారు పళ్ళెము బంగారు చెంబు వచ్చిందండి, మామూలుగా ఎలా చేసినాను. కాబట్టి ఆ రకంగా మనం ఊహించుకుని ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదాల కడిగిన నీళ్ళని మన శిరస్సు మీద జల్లుకున్నట్టుగా ఊహించుకుంటే చాలు. అంత పని చేసిన ధర్మరాజు గారు చేసినటువంటి రాజసూయ యాగం యొక్క ఫలితం మనకి కలుగుతుంది. బంగారు వన్నెగల వస్త్రద్వయమును తీసుకువచ్చి కృష్ణ పరమాత్మకు బహుకరించి అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్న హారములు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మకు సమర్పించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమ తమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయముతో 5 అన్నదమ్ములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పొంగిపోయారు. కానీ మూడినవాడు ఒకడు ఉంటూ ఉంటాడు కదండి. ఇంత జరుగుతుంటే ఏదో తనకి జరగలేదు, అది వాళ్ళకెందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అని ప్రతి
విషయంలోనూ, ప్రతి శుభకార్యంలోనూ, ప్రతి ఇంట్లోనూ ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటూ ఉంటారు. వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభమవుతుంది. అప్పుడు ఇందులో ఇక్కడ ఇలా ఉన్నవాడు శిశుపాలుడు. శిశుపాలుడు లేచన్నాడు, ఈయన గోపాలర కుటుంబంలో పుట్టాడు. యథార్థమునకు ఈయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. కొంతమంది ఇతడు దేవకీ వసుదేవులకు పుట్టాడని అంటారు. చాలామంది ఇతడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడని అంటారు. ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. ఈయన కులం తెలియదు, గోత్రం తెలియదు, వావి వరుసలు లేవు. ఎంతమంది గోపకాంతలతో రమించాడో, ఎంతమందితో తిరిగాడో ఇది నడవడి అని చెప్పడానికి కుదరలేకుండా చేశాడు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మానమర్యాదలు ఎరగనివాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయటమా? సభలో వీనికన్నా తగిన వారు లేరా? కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు ఇప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను అని తన గదాదండను తీసుకుని కృష్ణుడి మీదకి వెడుతున్నాడు. అప్పటికి శిశుపాలుడు చేసిన 100 తప్పులు పూర్తయిపోయాయి. 100 తప్పుల వరకు కాపాడుతాను అని మేనత్తకు మాట ఇచ్చాడని ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు శిశుపాలుడు చేసిన అధిక్షేపణతో 100 తప్పులు పూర్తయిపోయాయి. కృష్ణ పరమాత్మ వీడిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించి ఆ చక్రాన్ని శిశుపాలుని మీదకి ప్రయోగించాడు. సుదర్శన చక్రం ప్రయోగించగానే అది శిశుపాలుని కుత్తుకను కత్తిరించి కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు. తదనంతరం పాండవులందరూ అవభృత స్నానం చేశారు. యాగం అంతా పూర్తయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్ళి స్నానం చేస్తారు. దాన్ని అవభృత స్నానము అంటారు. అలా చక్కగా వారంతా అవభృత స్నానం చేసి తిరిగి వచ్చారు. ధర్మరాజు గారు పరమ సంతోషంగా రాజ్యం ఏలుతున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఈ లోపల సాల్వుడు అనబడే రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఎవరైనా సరే ఒకళ్ళు మంచి పని చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కీర్తిస్తున్నారు అంటే వాళ్ళ మీద ఆగ్రహం తెచ్చుకునేవాళ్ళు బోళ్ళు మంది ఉంటూ ఉంటారు కదండి. అలాగే ఇక్కడ సాల్వుడు కూడా కృష్ణ పరమాత్మ మీద ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఇతను శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తూ రోజుకు గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుందండి? పరమశివుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నాడు. అప్పుడు సాలుడు తన ఇష్టం వచ్చినట్టుగా తిరిగే విమానం కావాలని పరమశివుణ్ణి కోరాడు. సరే అని పరమశివుడు మయుడిని పిలిచి ఒక విమానాన్ని నిర్మింపచేసి సాలువునికి ఇచ్చాడు. ఈ విమానంకు సౌభకము అని పేరు. ఆ విమానమును ఎక్కి ద్వారకానగరం మీదకు వచ్చి ద్వారకానగరంలో ఉండే అంతఃపురముల కుడ్యములను గోపురములను తన గదాదండముతో తొలగదోస్తూ నానా అల్లరి ప్రారంభం చేశాడు. వెంటనే అక్కడ ఉండే ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు. దుర్నిమిత్తములు కనబడ్డాయి. రావణాసురుడు మాయాసీతను సృష్టించినట్టుగా సాల్వుడు కూడా మాయా వసుదేవుణ్ణి సృష్టించి కృష్ణ పరమాత్మ కళ్ళ ఎదుటే ఆ మాయా వసుదేవుణ్ణి సంహరించాడు. కృష్ణ పరమాత్మ అంతటి వారు కూడా తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలా ఖిన్నులయ్యారు. కానీ మిగిలిన వాళ్ళు ఇది జరిగేది కాదు, వసుదేవుడు లోపలే ఉన్నాడు అని చెప్పారు. ఇక కృష్ణుడు ఆగ్రహాన్ని ఆపుకోలేక ఆయన సుదర్శన చక్రం ప్రయోగిస్తే సాలువుడు కూడా మరణించాడు. అతని విమానం తుత్తునీల అయిపోయింది. ఆ తదనంతరం దంతవక్తుడు వచ్చాడు. దంతవక్తుడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. ఇక్కడ శిశుపాల దంతవృక్తులు ఇద్దరూ మరణించిన తర్వాత వారిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. అసలు ఇలా ఎందుకు జరిగింది? వాళ్ళు ఎందుకు కృష్ణ పరమాత్మతో ఇంత ఆగ్రహం పెంచుకున్నారు? వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ తేజస్సు కృష్ణ పరమాత్మలోకే ఎందుకు చేరిపోయింది అంటే, గతంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైన జయ విజయులకు ఇవ్వబడిన శాపం చేత వాళ్ళు 3 జన్మలలో రాక్షసులుగా జన్మించాలి. కాబట్టి ఈ జన్మలో వాళ్ళు శిశుపాల దంతవృత్తులుగా జన్మించి వాళ్ళిరువురు కృష్ణుని చేతనే సంహరించబడి ఆయనలోనే లీనమైపోయారు. కాబట్టి కృష్ణ పరమాత్మ వాళ్ళకి ముక్తిని, మోక్షాన్ని ప్రాప్తం చేయించారు. వాళ్ళకి అది ప్రసాదింపజేశారు. కాబట్టి ఈరోజు మనం భాగవతంలో ధర్మరాజు చేయించినటువంటి రాజసూయ యాగం గురించి తెలుసుకున్నాం. అలాగే సాల్వుడు, దంతవృత్తులు, తర్వాత శిశుపాలుడు యొక్క మరణాలను కూడా తెలుసుకున్నాం. రేపటి పారాయణంలో మనం ఒక ముఖ్యమైన ఘట్టం భాగవతంలో కుచిలోపాఖ్యానం గురించి
తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.